హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. మనం ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి 27th July 2023 షిఫ్ట్ 3 అనేది చూసాం. ఇప్పుడు మనం ఇందులో షిఫ్ట్ 2 అనేది చూస్తున్నాం. ఓకే, సో ఇలా విల్ గో బై అన్ ఆర్డర్లీ. షిఫ్ట్ 3 చెప్పి మళ్ళీ 1 చెప్పడం ఎందుకని, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Select the most appropriate option that can substitute the underlined words in the given sentence. ఓకే, సో మనకి ఇక్కడ ఏమన్నారు, ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లోని మనకి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది కనిపెట్టమన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం చేద్దాం. సో ఇక్కడ ఏం వర్డ్ ఇచ్చారు, he did not stop until it was remarked that he was speaking at a length about trivial things. సో ట్రివియల్ అంటే ఏంటండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. స్మాల్ అనమాట, అంటే ఒక చిన్న థింగ్స్ని రాయడంలో కానీ మాట్లాడటంలో కానీ ఓవర్గా లెంతీగా మాట్లాడటం, దట్ హ్యాస్ లిటరలీ నో మీనింగ్ అని వెరీ కన్ఫ్యూజ్డ్గా ఉండేదాన్ని మనము ఏమంటాము అంటే స్పీకింగ్ అట్ లెంత్ అబౌట్ ట్రివియల్ థింగ్స్ని మనం ర్యాంబ్లింగ్ అని పిలుస్తాం అనమాట. సో ట్విట్టరింగ్ అంటే మనకి తెలుసు, ఇట్స్ కైండ్ ఆఫ్ చాటర్, రైట్, లైక్ ఎ బర్డ్. అలాగే రైటింగ్ మనందరికీ తెలుసు. లిటరింగ్ ఇస్ యు ఆర్ మేకింగ్ దట్ పర్టికులర్ ప్లేస్, మా లిటర్ చేయడం, అక్కడ అంత రబ్బిష్తో మనం పాడు చేయడం లిటరింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద నియరెస్ట్ హోమోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ యాక్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోమోనిమ్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, ఏ హోమోనిమ్ ఇస్ సంథింగ్ వేర్ యూ స్పెల్లింగ్ అనేది ఒకేలా ఉంటుంది కానీ వాటికి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం చూసుకున్నట్టయితే యాక్సెప్ట్ అలాగే ఎక్సెప్ట్ అనమాట. ఓకే, యాక్సెప్ట్ అండ్ ఎక్సెప్ట్ మనము జనరల్గా వాడుక భాషలో యాక్సెప్ట్ అని యూజ్ చేస్తాం, బట్ ఇట్స్ ఎక్సెప్ట్. దీని యొక్క అసలైన స్పెల్లింగ్ ఎలా వస్తుంది, ఎక్సెప్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్, యాక్సెప్ట్ మై ఇన్విటేషన్ అంటే దీనికి ఇంచుమించుగా మనకి సూట్ అయ్యే హోమోనిమ్ ఏంటి, ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే అది తప్ప, యాక్సెప్ట్ అంటే దాన్ని స్వీకరించడం, ఒప్పుకోవడం. ఓకే, సో ఈ విధంగా మనకి హోమోనిమ్స్ అనేవి ఉంటాయి. లైక్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ అంటే మనం గబ్బిలాన్ని బ్యాట్ అంటాము, క్రికెట్ బ్యాట్ని కూడా బ్యాట్ అంటాం. లేదంటే సా అంటే SAW, సా అంటే రంపాన్ని కూడా సా అంటాము. దాంతో పాటుగా మనము కళ్ళు చూసేదాన్ని సా అంటాం. అలాగే బార్క్ ఉంది, బార్క్ మీద మనం ఇడియమ్స్ ఫ్రేజెస్ చేసాం. బార్క్ అంటే బెరడు అని చెప్పాం, బార్క్ అంటే కుక్క మొరిగేదాన్ని మనం బార్క్ అని కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following sentence have been divided into parts. One of them may contain an error. Select the part that contains the error from the given options. If you don't find any error, mark no error as your answer. So error sentence correction అనమాట. ఇక్కడ ఒక ఎంటైర్ సెంటెన్స్ ఇచ్చేసారు, మనం దీన్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ ఒక్క పార్ట్లో ఎర్రర్ అనేది ఉందని చెప్పాలి. కొన్నిసార్లు అన్నిసార్లు ఎర్రర్ ఉంటుంది అని మనం చెప్పలేము, కొన్నిసార్లు ఎర్రర్ లేకుండా మనకి ఇస్తారు, అది మనం లేదు అంటే లేదు అని పెట్టేయచ్చు ఆన్సర్. చూడండి, they usually allege that there is a delay in procuring stationery due to the faulty purchase orders. సో ఇలా మనం చదివాం. దీని ఇక్కడ చూసుకున్నట్టయితే they usually allege that there is a delay in procuring stationery due to the faulty purchase orders. ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళు ఒక ఎలిగేషన్ వేస్తున్నారు, ఏమని, there is a delay in procuring stationery, దేనివల్ల అంటే డ్యూ టు faulty purchase orders అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఎంటైర్ సెంటెన్స్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఏ ఎర్రర్ లేదు. ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నో ఎర్రర్. దే యూజువల్లీ ఎలెజ్ దట్ యూజ్ చేశారు కదా, ఏమని, దెర్ ఈజ్ ఎ డిలే ఇన్ ప్రొక్యూరింగ్ స్టేషనరీ డ్యూ టు ద faulty purchase orders. సో దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. యూ కెన్ మార్క్ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని అంటున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చిన వాటిని ఎందులో ఉన్నాయని మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద నైబర్ హ్యావ్ కాల్డ్ ద పోలీస్, ద పోలీస్ ఆర్ బీయింగ్ కాల్డ్ బై ద నైబర్స్, ద పోలీస్ సెడ్ టు మీ ఐ విల్ కాల్ ద నైబర్స్, ద పోలీస్ హ్యావ్ బీన్ కాల్డ్ బై ద నైబర్స్. సో ఇక్కడ లాస్ట్ 3 ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే
సి చూడండి, ద పోలీస్ సెడ్ టు మీ ఐ విల్ కాల్ ద నైబర్స్. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇట్స్ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, ఇది మనకి కాదు, మళ్ళీ యాక్టివ్ వాయిస్లో ఉన్నది కనిపెట్టమన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ద పోలీస్ హ్యావ్ బీన్ కాల్డ్ బై ద నైబర్స్. దిస్ ఈస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ అండ్ దిస్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద పాస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, police are being called by the neighbors, which is representing the future action, and this is also in the passive voice. ఫస్ట్ ఇది మాత్రం చూసుకున్నట్టయితే the neighbors have called the police అని మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, దీని యొక్క గ్రామటికల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మనకి వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అండ్ అలాగే ఇది మనకి కంప్లీట్గా యాక్టివ్ వాయిస్లో ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ద నైబర్స్ హ్యావ్ కాల్డ్ ద పోలీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, విచ్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ చూస్తున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఫర్ ద గివెన్ వర్డ్ కొనోట్. కొనోట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఒక డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరు ఒక విషయాన్ని చెప్పడాన్ని మనం కొనోట్ అని పిలుస్తాం అనమాట. సో అంటే యు ఆర్ కన్వేయింగ్ సంథింగ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ కన్వే. కమెంట్ అంటే మీరు ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నారు అనమాట. ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ని కానీ ఒపీనియన్ని పాస్ చేయడాన్ని మనం కామెంట్ అంటాం. అలాగే క్రిటిసైజ్ అంటే యు ఆర్ పోకింగ్ సమ్మన్, అంటే మీరు ఎవరినైనా మీ మాటలతోటి బాధపడుతున్నారు, లైక్ ఒక వాళ్ళలో ఉన్న నెగిటివ్ థింగ్స్ని బయట పెడుతున్నారు. యు ఆర్ ఇండికేటింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ సమ్మన్. క్రిటిసైజ్ చేయడం. కేర్ ఈజ్ సంథింగ్ విచ్ యూ give someone what they want, or you're caring them in whatever way possible. సో ఈ విధంగా మనం కొనోట్ అంటే ఏదైనా విషయాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని కొనోట్ అని పిలుస్తాం. సో దీనికి సంబంధించినటువంటి సినోనిమ్ అడిగారు అంటే సేమ్ మీనింగ్ ఉన్నదాన్ని కన్వేగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూసుకోండి, అగైన్ హోమోనిమ్ వచ్చింది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిమ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. సో ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ద డాష్ వెరీ మచ్. హోమోనిమ్ అంటే ఏంటి, మాట్లాడడానికి ఒకేలా ఉండాలి కానీ వేరే అర్థం ఉండాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ బ్లాంక్లో సరిపడేది ఒకేలా ఉండాలి, అలాగే ఆ పదానికి వేరే అర్థం కూడా ఉండాలి. అలా చూసుకున్నట్టయితే ఫీర్, ఫియర్, ఫియర్, ఫెయిర్. ఫీర్ అంటే యాక్చువల్గా మనకి దున్నడం అంటాం కదా దాన్ని, అలాగే ఫియర్ అంటే భయం. ఫియర్ FERE అంటే స్పౌజ్ని ఇండికేట్ చేయడానికి మనం ఫియర్ యూజ్ చేస్తాం. ఫెయిర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఫెయిర్ పెడితే కరెక్ట్గా హోమోనిమ్ సరిపోతుంది. ఓకే, ఫెయిర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఏదైనా ఒక స్టాల్స్ పెట్టి అరేంజ్ చేశారనుకో పిల్లల కోసం ఏదైనా రిక్రియేషన్ యాక్టివిటీస్ని, రైట్. సో ఇలాంటి దాన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం పెట్టిన దాన్ని కూడా మనం ఫెయిర్ అంటాము. అలాగే ఫెయిర్ అన్నదాన్ని మనం బాగుంది అని చెప్పినట్టు షీఈస్ లుకింగ్ సో ఫెయిర్ అంటాం. సో ఈ విధంగా ఈ యొక్క హోమోనిమ్ దీనికి మ్యాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియమ్ అండ్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన బ్లాంక్లో మనము ఇడియమ్ అండ్ ఫ్రేజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇడియమ్ కానీ ఫ్రేజ్ కానీ. సో హీ ఈజ్ రిచ్ అండ్ ఫేమస్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు డాష్ ఆన్ హిమ్. ఓకే, సో హీ ఈజ్ రిచ్ అండ్ ఫేమస్, ఇక్కడ మనం దీనికి ఏది ఇడియమ్ కానీ ఫ్రేజ్ కానీ సూట్ అయ్యేది పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, హీఈస్ రిచ్ అండ్ ఫేమస్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు డాష్ ఆన్ హిమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మీనింగ్స్ మనం చూసుకున్నట్టయితే ట్యాప్ డాన్స్ లైక్ మ్యాడ్ అంటే ఏంటి అంటే ఒక నెగిటివ్ అంటే ఏదైనా ఒక థింగ్ని స్పాయిల్ చేసి నువ్వు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారి ఒక నెగిటివ్ థింగ్ అంటే పీపుల్ని డిస్ట్రాక్ట్ చేయడం, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని పాడు చేయడం. హీస్ ట్యాపింగ్ లైక్ హీస్ డూయింగ్ అ ట్యాప్ డ్యాన్స్ లైక్ మ్యాడ్ అంటే వాడు అక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్ అంతా పాడు చేస్తున్నారు, సినారియోని అంతా బ్యాడ్ చేస్తున్నారు. దీన్ని ట్యాప్ డ్యాన్స్ లైక్ మ్యాడ్ అంటాం అనమాట. సో దీంతో పాటు డెడ్ డక్ అంటే విచ్ ఈస్ లైక్ అ యూస్ఫుల్ థింగ్ అనమాట, సారీ యూజ్లెస్ థింగ్ విచ్ హ్యాస్ నో యూజ్ ఆర్ దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అనే దానికి ఆ పర్సన్ ఉన్నా లేకపోయినా ఎటువంటి ఉపయోగం లేదు అని డెడ్ డక్ అంట. గివ్ ఏ సాంగ్ అండ్ డ్యాన్స్ అంట. గివ్ ఏ సాంగ్ అండ్ డ్యాన్స్ అంటే ఏంటి అంటే ఒక ఏదైనా మీరు ఒక స్టోరీ చెప్పినా లేదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినా విచ్ ఈస్ నాట్ రియల్లీ ఎగ్జిస్టింగ్, విచ్ ఈస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఇమాజినరీ థింగ్. సో అలాంటి వాటిని గివ్ ఏ సాంగ్ అండ్ డ్యాన్స్ అంటే ఏదో ఒకటి నువ్వు మాట్లాడు,
So you create something and you are making people engaged in that. నెక్స్ట్ డ్యాన్స్ అటెండెన్స్ అంటే ఏంటి అంటే ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు మేక్ హిమ్ అ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అంటే డ్యాన్స్ లైక్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ అటెండెన్స్ అంటే టు డూ ఎవ్రీథింగ్ దట్ సమ్వన్ ఆస్క్ యూ టు డూ, ఓకే, అండ్ ట్రీట్ దెమ్ ఇన్ ఎ స్పెషల్ వే. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క పర్సన్ రిచ్ అండ్ ఫేమస్ కాబట్టి ఇతను ప్రతి ఒక్కరిని కూడా తన ఏం నచ్చితే తనని అట్రాక్ట్ చేసేందుకు తన వైపు మాట్లాడాలి, తన వైపు అటెన్షన్ పే చేయాలి అనే దానికి మనం డ్యాన్స్ అటెండెన్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో హీ ఈజ్ రిచ్ అండ్ ఫేమస్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు డ్యాన్స్ అటెండెన్స్ ఆన్ హిమ్. ఓకే, తను చెప్పినట్టు వినాలి, అలాగే తనకి అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనం పే చేయాలి, పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ హిమ్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. Traditional people are used to using a calendar for their routine activities in the rural households. ఇక్కడ మనము స్పెల్లింగ్ కరెక్షన్స్ అనమాట. స్పెల్లింగ్ కరెక్షన్స్, సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. ఇక్కడ ట్రెడిషనల్ పీపుల్ కానీ ఇలా ప్రతిదీ మనం స్పెల్లింగ్ చూసుకోండి. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రొటీన్ కానీ యాక్టివిటీస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. క్యాలెండర్ స్పెల్లింగ్ అయితే ఇది కాదు. క్యాలెండర్ స్పెల్లింగ్ వచ్చేసి CALENDAR క్యాలెండర్ స్పెల్లింగ్ అనమాట. ఓకే, next question. Select the option that can be used as a one word substitute for the given group of words. నెక్స్ట్ చూడండి, ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మాట్లాడినప్పుడు మాట్లాడాము. ఓకే, అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ఎ ట్రీ అంటే బెరడుని ఏమంటాము? బార్క్ అంటాం. షబ్ అంటే పొద మనందరికీ తెలుసు. రిండ్ అంటే తొక్కని రిండ్ అంటాం. పీల్ అంటే పొట్టుని పీల్ అంటాం. సో ఈ విధంగా అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ఎ ట్రీ అంటే మనం దాన్ని బెరడు అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద క్వశ్చన్ వాజ్ రేజ్డ్ ఫర్ డిస్కషన్ బిఫోర్ ద మెంబర్స్ డ్యూరింగ్ ద అసెంబ్లీ సెషన్. ఇక్కడ ఏమన్నారు, ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది, దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడండి. కేమ్ అప్, కేమ్ ఆఫ్, కేమ్ రౌండ్, కేమ్ అవుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేమ్ అవుట్ అంటే అది వెలుగులోకి వచ్చింది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెలుగులోకి వచ్చింది. కేమ్ రౌండ్ అంటే యూ హ్యావ్ లాస్ట్ దట్ సిచ్యువేషన్ అండ్ యూ ఆర్ కమింగ్ అరౌండ్ ఇట్, అంటే మీరు దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, యూ ఆర్ కమింగ్ టు ద కాన్షియస్నెస్. సో దీన్ని మనం కేమ్ రౌండ్ అంటాం అనమాట. అలాగే కేమ్ ఆఫ్ అంటే గెట్ ఆఫ్ అంటే వచ్చేసింది, బయటకు వచ్చేసింది అంటే ఇట్స్ గోయింగ్ అవుట్. అంటే కేమ్ అప్ అంటే దాన్ని అక్కడ పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ని, డిస్కషన్ని, ఆ పాయింట్ని అక్కడ తీసుకొచ్చి మాట్లాడారు అని చెప్పడానికి మనం కేమ్ అప్ అంటాం అనమాట. దాన్ని మెన్షన్ చేశారు, డిస్కస్ చేశారు. అంటే ద క్వశ్చన్ కేమ్ అప్ బిఫోర్, ఎవరి ముందు తీసుకొచ్చారు దీన్ని? బిఫోర్ ద మెంబర్స్ డ్యూరింగ్ అసెంబ్లీ సెషన్ అనమాట. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే The following sentence has been divided into 3 segments A, B, C. One of them may contain a grammatical error. Select the segment that contains the error from given options. If you don't find any error, mark no error. Again, manki sentence correction vachindi. He is not rich, so he cannot afford to buy a expensive car. So ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఉంది, మనకి ఎక్కడైనా సరే he is not rich, so he cannot afford. He is not rich, so he cannot afford టు బై ఏ ఎక్స్పెన్సివ్ కార్. ఇక్కడ మనకి ఎక్స్పెన్సివ్ కార్ అనేది కూడా మనం గమనిస్తే ఇట్ ఈస్ ఏ వొవెల్ సౌండ్. వొవెల్స్ ఏంటి మనకి AEIOU కదా, వొవెల్ సౌండ్ ఎక్కడొచ్చినా కూడా మనకి యాన్ అనేది యూజ్ చేస్తాం కదా, యాన్. సో ఇక్కడ మనం ఆ విధంగా చూసుకున్నట్టయితే వొవెల్ సౌండ్ ఎక్కడ మనకి ఉంది అంటే ఎక్స్పెన్సివ్ కార్, బై యాన్ ఎక్స్పెన్సివ్ కార్, బై. ఇక్కడ ఆప్షన్ C అనేది ఎర్రర్ కాబట్టి ఇక్కడ C ఎక్కడ ఉంది? ఆప్షన్ Aలో ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ట్రేడింగ్ ఆన్ థిన్ ఐస్, ఇది ఆల్రెడీ మనము ఈడియమ్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడేసాం, మీ అందరికీ తెలిసింది. ఎవరైతే నా సిరీస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి వెంటనే ఇది ఆన్సర్ చేయగలుగుతారు. చూసారా మన సిరీస్ వల్ల ఎంత ఉపయోగపడుతుందో. సో ఇంకా చేస్తూ ఉంటాను. ఓకే, ట్రేడింగ్ ఆన్ థిన్ ఐస్ అంటే టు బీ ఇన్ ఏ డేంజరస్ ఆర్ రిస్కీ పొజిషన్ అనమాట. ఓకే, సో ప్లేయింగ్ విత్ ఎ షార్ప్ ఐసికల్ కాదు, స్కేటింగ్ ఆన్ ఐస్, ఫాలన్ ఇన్ హెయిల్స్, ఇవన్నీ లిటరల్ మీనింగ్స్. మేకింగ్ ఏ థిన్ ఐస్ స్కల్ప్చర్, ఇవన్నీ లిటరల్ మీనింగ్స్, ఐస్ గురించే మాట్లాడతాం. కానీ ఇక్కడ మన ఇడియం అంటే ఇమాజినరీ థింగ్స్, వేరే సిచ్యువేషన్ గురించి మాట్లాడడాన్ని మనము
idioms అంటాం కాబట్టి treading on a thin ice అంటే to be in a dangerous and a risky position. So our next question is, sentences of a paragraph are given below in jumbled order అంటే sentence rearrangement. So arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph. సో నేను ఇంతకు ముందు మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్లో చెప్పాను, ఇలా పారాగ్రాఫ్ అంటే లైక్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇనిషియేషన్ చూసుకోవాలి, ప్రతి సెంటెన్స్ 1 రీడింగ్ అనేది కంప్లీట్ చేయాలి, దాని తర్వాత మనం విల్ బి ఏబుల్ టు ఆన్సర్. సో ఫస్ట్ రీడ్ దట్ ద అదర్ హాఫ్ హ్యాడ్ బీన్ షూడ్ అట్లీస్ట్ ట్వైస్ and Levinson found that just on basis of those conversations she could find clear differences between the two groups. Recently, the medical researcher Wendy Levinson recorded hundreds of conversations between a group of physicians and their patients. The surgeons who had never been sued spent more than 3 minutes longer with each patient than those who had been sued did. Roughly half of the doctors had never been sued. సో ఇక్కడ బేసిక్గా ఒక డాక్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు, ఒక రీసెర్చ్ బట్టి వచ్చినటువంటి అనలిటిక్స్ గురించి. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ద అదర్ హాఫ్ హ్యాడ్ బీన్ సూడ్ అట్లీస్ట్ ట్వైస్ అండ్ లివిన్సన్ ఫౌండ్. అసలు ఈ లివిన్సన్ ఎవరు, ద అదర్ హాఫ్ ఏంటి, దీని ఒక ముందు ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఫస్ట్ సెంటెన్స్ అయితే ఇనిషియేషన్ కాదు. నెక్స్ట్ విల్ గో టు సెకండ్ సెంటెన్స్. Recently, the medical researcher Wendy Levinson recorded hundreds of conversations between a group of physicians and their patients. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వెండీ లెవిన్సన్ యొక్క ఇంట్రొడక్షన్ ఈ యొక్క సెంటెన్స్లో ఉంది. అంటే రీసెంట్గా ఒక మెడికల్ రిసెర్చర్, సో వెండీ ఎవరు, ఒక రిసెర్చర్ అనమాట. తను ఏం చేసింది, రికార్డ్ హండ్రెడ్స్ ఆఫ్ కాన్వర్సేషన్స్ బిట్వీన్ ఫిజిషియన్స్ అండ్ దేర్ పేషెంట్స్ మధ్యన ఒక రికార్డింగ్ అనేది చేసిందన్నమాట. సో ఇది ఈ సెంటెన్స్ మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, ద సర్జన్స్ హూ హ్యాడ్ నెవర్ బీన్. ఇక్కడ ఆల్రెడీ పైన ఫిజిషియన్స్ గురించి చెప్తున్నప్పుడు మనకి థర్డ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడే కదా ఇది. ద సర్జన్స్ హూ హ్యాడ్ నెవర్ బీన్ షూడ్ స్పెండ్ మోర్ దాన్ 3 minutes లాంగర్ విత్ ఈచ్ పేషెంట్ దాన్ దోస్ హూ హ్యాడ్ బీన్ షూడ్ డిడ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ కూడా ఒకసారి చదివేద్దాం. రఫ్లీ హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యాడ్ నెవర్ బీన్ షూడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆప్షన్ బి అనేది నంబర్ 1 అవుతుంది. ఆప్షన్ బి అనేది నంబర్ 1 అవుతుంది. సో ఆప్షన్ బి నంబర్ 1 అయ్యే ఛాన్సెస్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి నంబర్ 1 అయ్యే ఛాన్సెస్ సెకండ్ ఆప్షన్లో లేవు, ఇది తీసేయండి. థర్డ్ ఆప్షన్లో కూడా లేవు, అంటే మన ఆన్సర్ అనేది ఈ 2 ఆప్షన్స్లోనే ఉందన్నమాట, either BDAC ఆర్ BCAD. ఓకే, లెట్స్ ఫస్ట్ ఇక్కడ మనం అనాలిసిస్ చేద్దాం. బి తర్వాత సి వస్తుందా? సో ఇక్కడ ఏమన్నారు, మెడికల్ రిసెర్చరు ఇవి ఏం చేసిందంటే కాన్వర్జేషన్స్ని తీసుకొచ్చింది అనమాట, రికార్డ్ చేసింది. సో దీనికి సంబంధించి ద సర్జన్స్ హూ హ్యాడ్ నెవర్ బీన్ షూడ్ అనేది ఇక్కడ మనకి ఎక్కడ డాట్స్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు డీతో చెక్ చేద్దాం. ఈ యొక్క కాన్వర్జేషన్ రికార్డింగ్ తర్వాత రఫ్లీ హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యావ్ నెవర్ బీన్ షూడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ డి ఆప్షన్లో మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క రిసెర్చర్స్ ఎవరైతే ఈ యొక్క ఫిజిషియన్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి లింకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. ఏమని, రఫ్లీ హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యాడ్ నెవర్ బీన్ షూడ్. ఇప్పుడు చదవండి. రీసెంట్లీ ద మెడికల్ రిసెర్చర్ వెండీ లెవిన్సన్ రికార్డెడ్ హండ్రెడ్స్ ఆఫ్ కన్వర్సేషన్స్ బిట్వీన్ ఏ గ్రూప్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ దేర్ పేషెంట్స్. దాని ద్వారా రఫ్లీ అందులో సగం మంది ఆఫ్ ద డాక్టర్స్ హ్యాడ్ నెవర్ బీన్ షూడ్. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి సిలో ఉంది, అంటే ఇక్కడ మనకి బి డి. ఓకే, సిలో కాదు, 1 second, లెట్ us read it again. హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ అని డి ఆప్షన్లో మనకి ఇచ్చింది. మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటి, ద అదర్ హాఫ్ అంటే హాఫ్ గురించి ఇక్కడ డిస్కషన్ అయింది, దీని యొక్క లింకింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ద అదర్ హాఫ్ హ్యాడ్ బీన్ షూడ్ అట్లీస్ట్ ట్వైస్ అండ్ లెవిన్సన్ ఫౌండ్ దట్ జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ కాన్వర్సేషన్స్ షీ వుడ్ ఫైనలీ క్లియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 groups. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించినట్టు లాస్ట్ ఒక సెంటెన్స్ ఏంటి, ద సర్జన్స్ హూ హ్యాడ్ నెవర్ బీన్ షూడ్ స్పెంట్ మోర్ దాన్ 3 minutes లాంగర్ విత్ ఈచ్ పేషెంట్ దాన్ దోస్ హూ హ్యాడ్ బీన్ షూడ్ డిడ్. వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేశారు అనే ఒక కన్క్లూజన్కి అయితే వచ్చిందనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే BDAC ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చదవండి. రీసెంట్లీ ద మెడికల్ అంటే ఇనిషియేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, లింకింగ్ సెంటెన్స్ అండ్ ఫైనల్ క్లోజర్ స్టేట్మెంట్.
Recently, the medical researcher Wendy Levinson recorded hundreds of conversations between a group of physicians and their patients. Roughly half of the doctors had never been sued. The other half had been sued at least twice. And Levinson found that just on the basis of those conversations, she could find clear differences between the two groups. Okay, other half ki, oka half ki. So, final conclusion into the surgeons who had never been sued spent more than 3 minutes longer with each patient than those who had been sued did. ఓకే, సో ఈ విధంగా ఫిజిషియన్స్తో పేషెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది 2 గ్రూప్స్గా డివైడ్ చేసి షీ హాస్ డన్ ద రీసెర్చ్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇనిషియేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, లింకింగ్ సెంటెన్సెస్, అలాగే ఫైనల్ క్లోజర్ స్టేట్మెంట్ అనేది మనం ఒక ఆర్డర్లీ మేనర్లో వెళ్ళాలి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, select the most appropriate synonym of underlined word. Okay, a wide-ranging effort is being made to safeguard lives and livelihoods by addressing the devastating. ఈ devastating అనే word కి అర్థం మనం ఇప్పుడు చెప్పాలి. సినానిమ్ ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉండేది చెప్పాలి. Devastating near-term socio-economic, humanitarian and human rights aspects of the crisis with attention to those హిట్ ద హార్డెస్ట్. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక వైడ్ రేంజింగ్ ఎఫర్ట్ అనేది మేడ్ దేనికి, జీవనాధారాలని అలాగే జీవితాలని టు సేఫ్ గార్డ్ దెమ్ బై అడ్రెస్సింగ్ ద డివాస్టేటింగ్. అంటే డివాస్టేటింగ్ అని ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాగా హైలీ డిస్ట్రక్టివ్, ఓకే, లేదంటే ఏదైనా బాగా డ్యామేజ్ అవుతుంది. డివాస్టేటింగ్ ఏం డ్యామేజ్ అవుతుంది? నియర్ టర్మ్ సోషియో ఎకనామిక్ థింగ్స్, హ్యుమానిటేరియన్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ పాడైపోతున్నాయి అన్నమాట. దీన్ని కాపాడడం కోసం ఒక వైడ్ రేంజింగ్ ఎఫర్ట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అలాగే హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్రైసిస్ విత్ అటెన్షన్ టు దోస్ హిట్ ద హార్డెస్ట్. సో ఈ డివాస్టేటింగ్ అంటే సంథింగ్ ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్. ఈ డ్యామేజ్డ్ అనే దానికి సినోనిమ్ అనేది మనం కనిపెట్టాలి. ఫ్లరిషింగ్ అంటే ఏంటి అంటే అది బూమ్ అవ్వడం, లైక్ యూనో ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద పాజిటివ్గా ముందుకు వెళ్తుంది, అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది, రైట్, ఇట్ ఈస్ ఫ్లరిషింగ్. డిస్ట్రక్టివ్ అంటే కంప్లీట్గా ఇట్ ఈస్ వానిషింగ్ ఆఫ్, డ్యామేజ్ అవుతుంది హై లెవెల్లో, కాజింగ్ హార్మ్ విచ్ కెనాట్ బి రిపేరబుల్, ఇట్ ఈస్ లైక్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఎమర్జింగ్ అంటే అది ఇవాల్వ్ అవుతుంది, మొదలవుతుంది, రైట్. ఎమర్జింగ్ అంటే అది ఆల్రెడీ ఉన్నది మనకి ఇంకా ప్రామినెంట్గా ముందుకెళ్తుంది. ఫార్చునేట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు లక్. సో ఇక్కడ మన డిస్ట్రక్టివ్ అనే వర్డ్ డివాస్టేటింగ్ కి సినానిమ్ గా చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఎక్కడ అండర్లైన్ చేసింది అడగట్లేదు, ఈ ఎంటైర్ సెంటెన్స్ లో ఏది కరెక్ట్ గా లేదు స్పెల్లింగ్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనం ఒకసారి సెంటెన్స్ చదివితే, ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ ఇక్కడ చూడండి, క్రూకల్ రోల్ ఇన్ బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ పోవర్టీ అండ్ చైల్డ్ లేబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఆప్షన్స్? ప్రోవర్టీ, క్రూషియల్, బ్రేకింగ్, ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ లో కూడా తప్పుగా ఇచ్చారు, అంటే ఇక్కడ తప్పుగా ఉండేది ఇక్కడ కరెక్ట్ గా ఉన్నది కనిపెట్టాలి. క్రూషియల్ క్లియర్ గా ఉంది, క్రూషియల్. మనం ఆల్రెడీ స్పెల్లింగ్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా, షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నాను, అందులో ఇది ఖచ్చితంగా ఉంటుంది, మీరు ఫాలో అవ్వండి. Next again we have got the sentences rearrangement. Okay. Next again same process, we need to read the sentences once and we need to arrange it. Okay. Yeah. In a study sponsored by World Health Organization and carried out by Harvard School of Public Health, the global burden and injury indicated that stress diseases and accidents are going to be the killers in 2020. సో ఇక్కడ మనకి మీరు ఫస్ట్ ఒకసారి అంతా చదివేద్దాం. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ద థర్డ్ లార్జెస్ట్ కిల్లర్స్. దీస్ యాక్సిడెంట్స్ ఆర్ ఆల్సో అన్ ఇండికేటర్ ఆఫ్ సైకోసోషల్ స్ట్రెస్ ఇన్ ఏ ఫాస్ట్ మూవింగ్ సొసైటీ. ద హార్ట్ డిసీజ్ అండ్ డిప్రెషన్, బోత్ స్ట్రెస్ డిసీజ్ ఆర్ గోయింగ్ టు ర్యాంక్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్ 2020. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో మనం ఏం చేయాలి? ఇనిషియేషను, లింకింగ్, అడిషనల్ ఇన్ఫర్మేషను, కన్క్లూషను, ఈ ఆర్డర్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో చూసుకున్నట్టయితే ఒక స్టడీ ద్వారా WHO ఇలా చేసింది అని చెప్పి అక్కడి నుంచి లింక్ అయిన మిగిలినవన్నీ కూడా. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఫస్ట్ అవుతుంది. ఇప్పుడు చదవండి. ఇన్ ఏ స్టడీ స్పాన్సర్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ క్యారీడ్ అవుట్ బై ఎవరు చేశారు? హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, WHO కలిపి ఒక స్టడీ అనేది కండక్ట్ చేస్తే ద గ్లోబల్ బర్డెన్ అండ్ ఇంజురీ ఇండికేటెడ్ దట్ ఏమని స్ట్రెస్ డిసీజెస్ అండ్ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ద కిల్లర్స్ ఇన్ 2020. యాక్సిడెంట్స్ అలాగే స్ట్రెస్ డిసీజెస్ 2020లో అవే కిల్లర్స్గా మారబోతున్నాయి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి థ్రిల్డ్ లార్జెస్ట్ కిల్లర్స్. దీస్ యాక్సిడెంట్స్ ఆర్ ఆల్సో ఇండికేటర్స్ ఆఫ్ సైకో. మీరు ఒకటి గమనిస్తే ఈ బీకి సికి రిలేషన్ అయితే ఉంది, ఈ రెండు పక్కన పెడదు. ద హార్ట్ డిసీజ్ అండ్ డిప్రెషన్, బోత్ స్ట్రెస్ డిసీజెస్ ఆర్ గోయింగ్ టు ర్యాంక్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్ 2020. ఇక్కడ కిల్లర్స్ ఇన్ 2020 అని చెప్పినప్పుడు దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఆప్షన్ డిలో ఉందన్నమాట. అంటే ఇన్ ఏ స్టడీ స్పాన్సర్డ్ బై WHO అండ్ క్యారీడ్ అవుట్ బై హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, the global burden and injury indicated that stress diseases and accidents are going to be the killers in 2020. అలాగే the heart disease and depression, both stress diseases ఈ రెండు కూడా are going to rank first and second in 2020. దీని ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ డి. ఇప్పుడు బీకి సికి లింక్ చేద్దాం. దీని తర్వాత ఇక్కడ యాక్సిడెంట్స్ అన్నారు కదా, స్ట్రెస్ డిసీజెస్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ యాక్సిడెంట్ గురించి చూడండి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ద థర్డ్ లార్జెస్ట్ కిల్లర్స్. సో ఇక్కడ మనకి ఇంకొకటి గమనిస్తే ఫస్ట్ అండ్ సెకండ్ అని ఈ పాయింట్లో చెప్పారు. దాని ప్రకారం ఈ రెండు బీసీలో ఏది ముందు రావాలి? మనకి థర్డ్ అనగానే బిఏ మనకి ముందు రావాలి. సో ఇక్కడ ఏడిబికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లేదు, ఇదే ఉంది. కాబట్టి సి అనేది మన లాస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కలిపి చదవండి. ఇన్ ఏ స్టడీ స్పాన్సర్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ క్యారీడ్ అవుట్ బై హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, the global burden and injury indicated that stress diseases and accidents are going to be the killers in 2020. The heart disease and depression, both stress disease, are going to rank first and second in 2020. Road traffic accidents are going to be the third largest killers. So these accidents are also an indicator of psychosocial stress in fast moving society. ఇది అర్థవంతమైనటువంటి సెంటెన్స్ అరేంజ్మెంట్ అన్నమాట. ఈ విధంగా మనం ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, let's move on to the next question. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ రీప్రొడ్యూస్ ఫ్రమ్ ద సెంటెన్స్. ఈ యొక్క సెంటెన్స్లో రీప్రొడ్యూస్ అనే వర్డ్ ఇక్కడ డైరెక్ట్గా మనకి వర్డ్ అనేది ఇచ్చేసారు. ఓకే, ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి రీప్రొడ్యూస్ అనే పదానికి మీనింగ్ ఏంటో చెప్పాలి, అంటే ఇంచుమించుగా సినోనిమ్ చెప్పాలి. Many scientific researchers have proved that DNA replicates itself in the human body and is an enzyme based catalyst reaction. Okay, so ఈ సెంటెన్స్ లో ఈ రీప్రొడ్యూస్ అనే వర్డ్ కి సంబంధించినటువంటి సినోనిమ్ ఎక్కడ ఉంది ఈ సెంటెన్స్ లో? ఓకే, సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో కొన్ని పదాలు ఇచ్చారు. ఏమని? రెప్లికేట్స్ అంటే ఈ పదం ఒకటి ఇచ్చారు, ఇది అవ్వచ్చు. ఇంకోటి ఏమి ఇచ్చారు? రియాక్షన్ అని ఇచ్చారు, ఇది అవ్వచ్చు. అంటే చెప్తున్నాను జస్ట్. ప్రూవ్డ్ ఇచ్చారు, ఇది రీసెర్చర్స్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్రొడ్యూస్ చేయడము అంటే వీఆర్ అగైన్ మేకింగ్ ఇట్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ దట్ బ్రీడ్ అగైన్. ఓకే కదా, రీప్రొడ్యూస్ చేయడం అగైన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ యాజ్ ద డూప్లికేటింగ్ ఇట్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ చూస్తే మెనీ సైంటిఫిక్ రీసెర్చెస్ అయితే కాదు, రీసెర్చెస్ అంటే పరిశోధనలు, ఇది కంప్లీట్గా మనం రాంగ్ పెట్టచ్చు. ప్రూవ్డ్ అంటే ఏంటి? విత్ సమ్ ఎవిడెన్స్ యు ఆర్ షోయింగ్ సంథింగ్, ఇది కూడా రాంగ్. అంటే రియాక్షన్ చూడండి, రియాక్షన్ అంటే ఏదైనా ఒక జరిగిన ఇన్సిడెంట్కి మీరు రెస్పాన్స్ అవ్వడం, దాన్ని మనము రియాక్షన్ అంటాం, కానీ రీప్రొడ్యూస్ అని అన్నాం. రెప్లికేట్స్ అనే దాని అర్థం ఏమిటి అంటే ఖచ్చితంగా దాన్ని ఉన్నట్టుగా అది రీప్రొడ్యూస్ చేస్తుంది. సో మెనీ సైంటిఫిక్ రీసెర్చెస్ హ్యావ్ ప్రూవ్డ్ దట్ DNA replicates itself in the human body and it is an enzyme based catalyst reaction. సో రెప్లికేట్స్ అనేది రీప్రొడ్యూస్ అనే పదానికి సినానిమ్ గా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ డాష్ ఈజ్ ఎ ఫీమేల్ హార్స్. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫీమేల్ హార్స్కి పేరు ఏంటి, దాన్ని ఏమని పిలుస్తాము అంటాం? ఫీమేల్ హార్స్ని మనం మేర్ అని పిలుస్తాం.
రూస్టర్ అంటే తెలుసు మనకి, అది ఒక మేల్ చికెన్ని, డొమెస్టిక్ చికెన్ని మనం రూస్టర్ అని పిలుస్తాము. విక్సన్ అంటే ఏంటి అంటే అది ఒక ఫీమేల్ ఫాక్స్ ని మనం విక్సన్ అని పిలుస్తాము. డో అంటే ఒక ఫీమేల్ డీర్ ని మనం డో అని పిలుస్తాము, ఇదేమో ఫాక్స్. ఓకే, మేర్ అంటే మనకి ఫీమేల్ హార్స్ అన్నమాట. ఓకే, ఈ విధంగా కూడా అడుగుతారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Select the option that expresses the given sentence in passive voice. We compelled the teacher to finish the class soon. So next question చూస్తే మనం select the option that expresses the given sentence in passive voice అన్నారు కదా. So we compelled the teacher to finish the class sooner. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పాం, ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్కి మార్చాలన్నప్పుడు ఏమన్నాము, the subject and object of the sentence will get interchanged. ఇక్కడ వి అనేది సబ్జెక్ట్, టీచర్ అనేది ఆబ్జెక్ట్, ఈ రెండు ఇంటర్చేంజ్ అయితే ఏమవుతుంది, ద టీచర్ వాజ్ కంపెల్డ్ టు ఫినిష్ ద క్లాస్ సూనర్. ఓకే ఓకే, ద టీచర్ వాజ్ కంపెల్డ్ టు ఫినిష్ ద క్లాస్ సూనర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యాంటనిమ్, దీని యొక్క యాంటనిమ్ అనేది మనం కనిపెట్టాలి. ఓకే, ఐ డోంట్ లైక్ టు వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, ఈజీ టు మౌల్డ్ అంటే ఈజీ టు బెండ్. బెండ్ అంటే లిటరలీ బెండ్ అని కాదు, దే షుడ్ బి ఓకే ఫర్ ఎనీథింగ్ అనమాట. అంటే వాళ్ళు ఏది చెప్పినా దానికి దే షుడ్ బి ఏబుల్ టు వర్క్ అకార్డింగ్లీ అన్నట్టు దాని అర్థం. సో ఐ డోంట్ లైక్ టు వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. వెన్ దే ఆర్ నాట్ రెడీ టు బీ ఫ్లెక్సిబుల్ ఐ డోంట్ వాంట్ వర్క్. సో దీనికి యాంటనిమ్ చెప్పాలి. అంటే ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, మౌల్డ్ అవ్వడం, ఈజీగా దేనికైనా అడాప్ట్ అవ్వడం. దీనికి ఆపోజిట్ అంటే ఏంటి, అలా అవ్వకు, నాట్ ఫ్లెక్సిబుల్. నాట్ ఫ్లెక్సిబుల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏముంది మనకి చూడండి. కేపబుల్ అంటే డూయింగ్, ఎఫిషియన్సీ, దాని యొక్క ఎఫిషియన్సీ, షీఈ్ ఎఫిషియంట్ టు డూ ఎనీథింగ్. ఓకే, కేపబుల్ అంటే దాని యొక్క స్ట్రాంగ్ ఎనఫ్ టు డూ ఎనీథింగ్. మేలబుల్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటల్స్, అంటే విచ్ కెన్ మౌల్డ్ ఇన్ ఎనీ వే, ఎనీ సచ్ వే. ఓకే, నో నీడ్ టు పుట్ ప్రెషర్ ఆన్ ఇట్. అలా ఇది కాదు. ఓపెన్ ఎండెడ్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఓపెన్, విచ్ హ్యాస్ నో ఒక పర్టికులర్ లిమిట్ కానీ ఒక బౌండరీ కానీ సెట్ చేసి ఉండదు. దీన్ని మనం ఓపెన్ ఎండెడ్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. రిజిడ్ అంటే ఏంటి అంటే అది దేనికి లొంగకుండా స్టబాన్గా ఉండేటువంటి క్వాలిటీస్ ఉండేదాన్ని ఒక రిజిడ్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ అంటే మూవ్ అవ్వడం, ఇట్ ఈస్ సో ఫ్లెక్సిబుల్ అంటే మనం దేనికైనా సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవ్వడం. సో దీనికి ఆపోజిట్ ఏంటి అంటే రిజిడ్ అనమాట. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, హియర్ కమ్స్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మార్క్స్ స్కోర్ చేసేటువంటి టాపిక్, క్లోజ్ టెస్ట్. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ మొత్తం ఇస్తారు, మధ్యలో ఉన్నటువంటి అన్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇన్ ద ఫాలోయింగ్ passage some words have been deleted. Fill in the blanks with the help of the alternatives given. Select the most appropriate option for each number. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ 1 2 3 4 5 అని ఇక్కడ ఇస్తారు. 1 2 3 4 5 5 మార్క్స్. ఓకే, 5 క్వశ్చన్స్. చూడండి, ద ఛాలెంజ్ ఇన్ మద్రాస్ హైకోర్ట్ టు ద ఎమర్జెన్సీ ఎరా, షిఫ్టింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు కంకరెంట్ లిస్ట్ dash a futile exercise in turning back the clock. 46 years have passed dash the 42nd Constitution Amendment Act. In this period, the education sector has seen far too many changes and most can't be dash. For instance, a common national medical test now allows students the ease of appearing for just one examination instead of multiple ones conducted by the each state. States still enjoy dash to operate their own universities, schools and education syllabus. Private sector is also flourishing in education. అంటే ఇక్కడ ఫ్లరిషింగ్ అనే వర్డ్ వచ్చింది చూడండి. ప్రైవేట్ సెక్టర్ కూడా మంచిగా బూమ్ అవుతుంది, అంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది ఎడ్యుకేషన్లో. అండ్ ద పాలసీ టింకరింగ్ అట్ ఆల్ ద లెవెల్స్ గోస్ ఆన్. యూజీసీ is restructuring UG, PG and doctoral programs. States are trying out clustering of schools, closing down smaller schools. Instruction in English seems to have lost favor at the center, even though society is dash headed in the opposite direction.
but the moot point is no one entity can claim complete control. It is a diverse ecosystem. Far more important issues than locating education in the constitution are at stake. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎంటైర్ పారా అనేది మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయింది అని. సో దీనికి సంబంధించి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నేను పారా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఛాలెంజ్ ఇన్ మెడ్రాస్ హైకోర్ట్ టు ద ఎమర్జెన్సీ ఎరా షిఫ్టింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు కంకరల్ లిస్ట్ డాష్ ఏ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ ఇన్ టర్నింగ్ బ్యాక్ ద క్లాక్. ఇక్కడ దీనికి ఆప్షన్స్ చూడండి. హ్యావ్ ఏ ఫ్యూటైల్, వర్ ఏ ఫ్యూటైల్, హ్యాడ్ ఏ ఫ్యూటైల్, ఈజ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు చదవండి. ఈ యొక్క కంకరెంట్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, మెడ్రాస్ హైకోర్ట్ టు ఎమర్జెన్సీ ఎరా షిఫ్టింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు కంకరెంట్ లిస్ట్. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది ఒక ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అనమాట, ఒక కష్టమైన పద్ధతి. ఇన్ టర్నింగ్ బ్యాక్ ద క్లాక్, ఇంపార్టెంట్. ఓకే, సో ఈజ్ అనేది ఈ యొక్క ఎంటైర్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఈజ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్. ఇక్కడ హ్యావ్ అనేది రాదు, వెర్ అనేది రాదు, హ్యాడ్ అనేది రాదు, అయిపోయిన దాని గురించి మాట్లాడు. ఆ ఎక్సర్సైజ్ షిఫ్టింగ్ అనేది కష్టము అనే ఒక టాస్క్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 46 years have passed డాష్ ద 42nd అమెండ్మెంట్ యాక్ట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయిపోయి 46 years జరిగిపోయింది. దీనికి అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది జరిగి 46 years అయ్యింది అనడానికి సిన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే 46 years హ్యావ్ పాస్డ్ సిన్స్ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే, యా ఇక్కడ ఏమన్నారు, ఇన్ దిస్ పీరియడ్ education sector has seen far too many changes and most can't be. సో ఈ మోస్ట్ కాంట్ బి దీనికి తగ్గటువంటి ఆప్షన్ ఇక్కడ మనకి ఏముంది, మోస్ట్ కాంట్ బి టర్న్డ్ కాదు, మోస్ట్ కాంట్ బి బ్యాక్డ్, దిస్ ఈస్ ఆల్సో నాట్ రిలవెంట్, మోస్ట్ కాంట్ బి రిటర్న్, నో, మోస్ట్ చేంజెస్ కాంట్ బి రివర్స్డ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి. అంటే చాలా చేంజెస్ అనేవి వెనక్కి తీసుకురావడం అయితే మళ్ళీ జరగదు అన్నట్టు. ఫర్ ఇన్స్టెన్స్ ఏ కామన్ నేషనల్ మెడికల్ టెస్ట్ నౌ అలౌస్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నారు దానికి. అంటే ఈజ్ ఆఫ్ అపియరింగ్ ఫర్ జస్ట్ వన్ ఎగ్జామినేషన్, మల్టిపుల్ ఎగ్జామ్స్ కన్నా ఒక ఎగ్జామ్ అనేది కండక్టెడ్ బై ఈచ్ స్టేట్ దానికి తగ్గట్టుగా రాసుకునేటువంటి సింగిల్ ఎగ్జామ్ అనేది వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద చేంజ్. అలాగే దీంతో పాటు స్టేట్ స్టిల్ ఎంజాయ్ టు డాష్ టు ఆపరేట్ దేర్ ఓన్ యూనివర్సిటీ. అంటే ఒక వెసులుబాటు కలిగించారు. దాన్ని మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫ్లెక్సిబిలిటీ అంటాం. అంటే స్టేట్స్కి స్టిల్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏంటి, టు ఆపరేట్ దేర్ ఓన్ యూనివర్సిటీస్, స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ సిలబస్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు ప్రైవేట్ సెక్టర్ is still flourishing in education and the policy tinkering at all levels goes on. UGC దీంతో పాటు restructuring UG and PG doctoral programs. States are trying out to clustering of schools, closing down smaller schools. Instruction in English seems to have lost favorite center even though society is dash headed in opposite direction. Even though society is ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు. ఏంటి దానికి మీనింగ్ ఏంటి అంటే ఇర్రివోకబ్లీ హెడెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సొసైటీ. అంటే సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్ అన్నమాట. ఓకే, సో దీని తర్వాత ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. బట్ ద మూట్ పాయింట్ ఈజ్ no one entity can claim complete control education system మీద. It is a diverse ecosystem. అంటే there are diverse things in that education system. అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ దాన్ లొకేటింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఎట్ ద స్టేక్. దే ఆర్ ఇన్ ద పూల్, దే ఆర్ ఇన్ ద దాన్ని మీద టేక్ కేర్ చేయడానికి ఇంకా రెడీగా ఉన్నాయి, లైన్ అప్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా మనం క్లోజ్ టెస్ట్ని కంప్లీట్ చేసాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని కంప్లీట్ చేసాం అనమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 27th July shift number 2. Okay, so in the next video we are going to see 27th July shift number 1. Okay, thank you so much.